మొన్న ఎక్కడో ఒక ఇష్యూ జరిగింది. ఒక పసుపు రాసుకుంటుందంట ఒక ఆవిడ, దానికి పెద్ద ఇష్యూ చేశారంట. పసుపు అనేది యాంటీబయాటిక్ తెలుసా మీకు? అది శరీరానికి రాయడం మంచిదే, తప్పేం కాదు. కొంతమంది పాదాలకు రాసుకుంటారు, కొంతమంది ముఖానికి రాసుకుంటారు, కొంతమంది ఎక్కడైనా చేతులకి అవి చిన్న చిన్న దద్దురు లాంటివి వచ్చినా అక్కడ కొబ్బరి నూనె రాసి దానికి ఏం రాస్తారు? పసుపు రాస్తారు. కొంతమంది కాళ్ళ మధ్యలో పగుళ్ళు వస్తుంటాయి, వేళ్ల మధ్యలో, దాంట్లో కూడా కొబ్బరి నూనె రాసి పసుపు రాస్తుంటారు. సో దేవుడి సృష్టిలో భాగం అయ్యా అది. ఔషధం మనకి ఇచ్చాడు ఒక ఔషధంగా దాన్ని, దానికి తప్పేం లేదు. దాన్ని కూడా నువ్వు భూతద్దంలో చూస్తే ఏమైనా బాగుందా? మంచి పద్ధతి అది కాదు, అది మంచి పద్ధతి కాదు. అదే వాళ్ళు రాసుకుంటే రాసుకొని నీకేంది నొప్పి? దానికి ఏమైనా ఆత్మ రక్షణ దూరం అయిపోద్దా? పసుపు రాసుకున్నంత మాత్రాన్ని ఇంకా వాళ్ళు నరకానికి పోతారా? దానికే అసలు పసుపు మరి కూరల్లో వాడుతున్నావు, పైకి రాసుకుంటే నీకంత నొప్పుకుంటే కడుపులోకి పోతుంది, మరి దానికి ఎంత బాధ? ఇప్పుడు పైకి రాసుకుంటేనే నీకు అంత ప్రమాదంగా అనిపిస్తే కడుపులోకి పోతుంది కదా, శరీరంలో కలిసిపోతుంది, మరి ఇంకా పెద్ద పాపేమో. ఎందుకండి ఇలాంటి చిల్లర విషయాలను భూతత్వాలు చెప్తారు? కరోనా వచ్చినప్పుడు మీకు చెప్పాను, పచ్చి పసుపు కొమ్ములు కర్రీ చేసుకు తినండి అని. నేను మాక్సిమం దొరికినంత వరకు మంత్లీ ట్వైస్ థ్రైస్ తింటుంటాను. నాకు చాలా ఇష్టం ఆ కర్రీ అంటే. అది వండుతున్న వాళ్ళ చేతులు పచ్చగా అయిపోతాయి. తిన్న తర్వాత కూడా అన్నం కలుపుకొని ఆ కర్రీ కలుపుకొని తిన్న తర్వాత కూడా నా చేతులు ఎలా ఉంటాయో తెలుసా? పచ్చగా ఉంటాయి. ఒక 1 డే ఉంటుంది నా చెయ్యి అలా పచ్చగా. ఆ తర్వాత శుభ్రం కడిగితే ఆవిడ పోద్ది. అయినా కూడా నేను స్పూన్తో తిన్నాను, చక్కగా చేతితో కలుపుకొని పచ్చి పసుపు కొమ్ములు తెచ్చుకొని భూమిలో తవ్వినవి చక్కగా పీల్ చేసి, ఆ తర్వాత నాకు తెలియదు, మా ఆవిడని అడగండి. కూర వండించుకొని తింటాను, నాకు చాలా ఇష్టం కూడా, చాలా ఇష్టం. మీరు అలాంటి ట్రై చేయండి. వేడి అన్నంలో పచ్చి పసుపు కొమ్ముల కూర ఓ రేంజ్లో ఉంటుంది. మంచిది కూడా ఆరోగ్యానికి, మంచిది. అదే వేడి చేసేది అది ఇది ఏమవుదు, ఏం వేడి చేయదు, తినొచ్చు, ఏం కాదు, బంగారులో తినొచ్చు, చక్కగా తినొచ్చు. ఎంత కూర పెట్టుకుని తినండి, మంచిది ఆరోగ్యానికి. అది ఒంటికి రాసుకునే వాళ్ళు రాసుకుంటారు. దానికి నువ్వు భూతత్తులో చూసేసి అబ్బాయి ఇంకెళ్ళ పాపాత్ములు నరకానికి పోతారు అలాగా ఇలాగా ఏంది ఇది? కొంతమంది పౌడర్ రాసుకున్న వాళ్ళు పాపాత్ములు అన్నాడంట మహానుభావుడు. ఇంకా పౌడర్ రాసుకుంటే పాపాత్ముడు, ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటే పాపాత్మురాలు. ఇంక పని పాట లేదు వీళ్ళకి. ఇక వాకింగ్ చెప్పడానికి చేతనవ్వక, బైబిల్లో ఏముందో తెలిసావక ఇలాంటివన్నీ పెట్టి అమాయకుల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. సో వద్దు, అవన్నీ వద్దు. మీ సాక్ష్యం ఎలా ఉండాలంటే, మీ సాక్ష్యం దేవునికి అనుకూలమైనదిగా ఉండాలి. ప్రభువు నాకు చేస్తున్న ప్రతి మేలు నా జీవితంలో ఏంటది? అది సాక్ష్యమే. దీని గురించి సాక్ష్యము లేకుండా చేయలేదు. నాకు ఊపిరిస్తున్నాడు నా దేవుడే, నాకు ఆహారం పెడుతున్నాడు నా దేవుడే, నన్ను ఈ రోజు ఈ స్థితిలో సజీవుల లెక్కలో నిలబెట్టాడు నా దేవుడే, నన్ను నా కుటుంబాన్ని చల్లగా కాపాడుతున్నాడు నా దేవుడే, నాకు సమస్తాన్ని అనుగ్రహిస్తున్నాడు నా దేవుడే, నన్ను స్వస్థపరిచాడు నా దేవుడే, కష్టకాలంలో నన్ను విమోచించాడు నా దేవుడు, కన్నీళ్లలో నుండి నన్ను బయటికి తీసుకొచ్చాడు నా దేవుడు, నాకు సమస్త విషయాలలో సామర్థ్యం కలిగజేస్తున్నాడు నా దేవుడు, నా బాధలలో, నా కన్నీళ్లలో, నా ఇరుకులలో, నా ఇబ్బందులలో నాకు తోడుగా నిలబడుతున్నాడు నా దేవుడు. ఎందుకో తెలుసా? నేను ఆయన కుమార్తెను, నేను ఆయన కుమారుడను. అది సాక్ష్యం, అది సాక్ష్యం.